ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. కాసేపట్లోనే తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ మెసేజ్ పంపింది. ఓవైపు పోలీసుల ఉరుకులు పరుగులు, మరోవైపు మీడియాలో కిడ్నాప్ వార్తల హడావిడి. సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో మీరే చూడండి. జనవరి 18 ఉదయం 9:30 విశాఖలోని గాజువాక కోరమండల్ గేట్. స్నేహితురాలి ఇంటికని వెళ్లింది వాసంతి. వెళ్లిన కాసేపట్లోనే ఓ మెసేజ్ పంపింది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు. నేను ఏదో ఆటోలో ఎక్కేశాను. ఎక్కడున్నానో తెలీదు. ఇది మెసేజ్ సారాంశం. కొన్ని నిమిషాల్లోనే మరో మెసేజ్ వచ్చింది. కన్నా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీతో మాట్లాడే టైం లేదు. నేనెక్కడున్నానో తెలీదు. ఇప్పుడు ఒక కారులో ఉన్నాను. నన్ను లోపలుంచారు. పారిపోవటానికి కూడా వీల్లేదు. నేను ప్రాబ్లంలో ఉన్నా. నేను పారిపోవటానికి చూస్తున్నా. ఇది రెండో మెసేజ్. విశాఖ గాజువాక కోరమండల్ గేట్ దగ్గర 22 ఏళ్ల లక్ష్మీ వాసంతి అదృశ్యమైన తర్వాత వచ్చిన ఈ SMS లు ఒక్కసారిగా కలకలం రేపాయి. వెంటనే ఆ మెసేజ్ పట్టుకుని వాసంతి కుటుంబ సభ్యులు పోలీసుల ముందు వాలిపోయారు. యువతి కిడ్నాప్ అనగానే స్పెషల్ టీం రంగంలోకి దిగింది. పట్టపగలు ఓ యువతిని ఎవరో ఎత్తికెళ్లిపోయారన్న వార్త విన్న మీడియా పరుగులు పెట్టింది. కట్ చేస్తే తెల్లారికల్లా తాను గాజువాకలో ఉన్నట్లు లక్ష్మీ వాసంతి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. గాజువాక కొత్త నక్కవాలపాలెంకి చెందిన లక్ష్మీ వాసంతి జనవరి 18 ఉదయం 8 గంటల సమయంలో కోరమండల్ గేట్ సమీపంలో ఉంటున్న స్నేహితురాలు కోమలి ఇంటికెళ్లింది. ఎంతసేపటికి వాసంతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి కోమలికి ఫోన్ చేసింది. మా ఇంటి నుంచి ఎప్పుడో వెళ్లిపోయిందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అదే సమయంలో వాసంతి సోదరుడి ఫ్రెండ్ అయిన కన్నా అనే యువకుడి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. తాను ఆపదలో ఉన్నానని, ఎవరో తనను ఎత్తికెళ్లిపోతున్నారని అందులో ఉండటంతో పరుగు పరుగున పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్పాట్ లో ప్రత్యక్ష సాక్షుల్ని విచారించారు. వాసంతి మొబైల్ నెంబర్ ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కనిపించకుండా పోయిన గంట తర్వాత అనకాపల్లి కొత్తూరు దగ్గర వాసంతి ఫోన్ ట్రేస్ అయింది. ఆ తర్వాత ఇంకొద్దిసేపటికి తుని సమీపంలో వాసంతి ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయి. దీంతో అధికారులు విశాఖతో పాటు తూర్పుగోదావరి జిల్లా పోలీసులను కూడా అలర్ట్ చేశారు. ఫోన్ ని కంటిన్యూగా ట్రేస్ అవుట్ లో పెట్టేసిన పోలీసులకు రాజమండ్రి వయా గుంటూరు వరకు వాసంతి వెళ్లినట్లు గుర్తించారు. ఎక్కడైతే అదృశ్యమైందో సరిగ్గా 24 గంటల్లో అక్కడే ప్రత్యక్షమైంది వాసంతి. అసలేంటి కిడ్నాప్ మిస్టరీ? విశాఖలో యువతి కిడ్నాప్ ఎపిసోడ్ లో నిజాలేంటి? ఆ 24 గంటల్లో ఏం జరిగింది? పోలీసులేం తేల్చారు? కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతున్న సమయంలో జనవరి 19 ఉదయం 8 గంటల సమయంలో తాను ఎక్కడున్నది తల్లిదండ్రులకు సమాచారం అందించింది వాసంతి. వెంటనే పాతగాజువాక చేరుకున్న వాసంతి తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం తానేమీ మాట్లాడలేనంటూ వాసంతి పోలీసులకు సహకరించేందుకు నిరాకరించింది. తమ కుమార్తె క్షేమంగా తిరిగొచ్చినందుకు ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే 3 వ్యక్తులు మెడపై కత్తిపెట్టి కారులో ఎత్తుకెళ్లారని వాసంతి చెప్పిందంటున్నారు తల్లిదండ్రులు. సైలెంట్ లో పెట్టేసిందండి ఫోను. నాకు మెసేజ్ పెట్టింది అమ్మాయి ఏంటంటే, నన్ను ఎవరో కారులో తీసుకెళ్ళిపోతున్నారు, నేనేం చెప్పే పరిస్థితిలో లేను, నాకు ఫోన్ చేస్తే నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకుంటారేమో అనే పరిస్థితిలో ఉన్నాను నేను అని మెసేజ్ పెట్టిందండి. అంతే. ఆ మెసేజ్ చూసి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. 3 తీసుకెళ్లారట. 3 ఉన్నారంట. బెదిరించారు, కత్తి పెట్టి బెదిరించారంట. టెన్షన్గా పడి సోత పడిపోయి ఉందండి సార్. ఇప్పుడు మా అమ్మాయి మాకు ఇంటికి సేఫ్గా చేరింది సార్. అది సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు కొద్దిగా టెన్షన్ పడుతుంది సార్. ఈ కిడ్నాప్ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఉంది. వాసంతి కిడ్నాప్ విషయాన్ని మొదటి నుంచి అంగీకరించిన పోలీసులు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. దీంతో జరిగిందంతా ఫేక్ కిడ్నాప్ గా తేల్చేశారు. వాసంతి ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె కాల్ డేటాను వెరిఫై చేసిన పోలీస్ అధికారులకు దిమ్మ తిరిగింది. గడిచిన 3.5 నెలల్లో వాసంతి 9949577088 నెంబర్తో 3600 సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. ఈ కిడ్నాప్ అంతా హంబక్కం తేల్చేసిన పోలీసులు అసలు కథ ఏంటో ఆరా తీశారు. మాకు నిన్న ఇచ్చిన కంప్లైంట్ మీద మేము చేయాల్సిన పని ఇన్వెస్టిగేట్ చేశాము. ఇప్పుడు ఆమె ఇన్వెస్టిగేట్ చేసేందుకు సహకరించాల్సి ఉంది పేరెంట్గా. ఆమె అమ్మాయిని మా ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. మేము అడుగుతున్నాము,
ఆ అమ్మాయిని ప్రొడ్యూస్ చేయమని అంటే మా ముందు ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళు ఎక్కడున్నది కూడా మాకు చెప్పలేదు. అది ఆ విషయంలో మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. అది ఇంకా అమ్మాయి ఏం సమాధానం చెప్పట్లేదు. మరి అసలు మనకు ఇప్పుడు వరకు తెలిసిన దాని ప్రకారం 3600 కాల్స్ ఒక్క రోడ్తో మాట్లాడింది గత 3.5 months లో. అసలు ఏం జరిగిందనే దానిపై లక్ష్మీ వాసంతి నోరు మెదపకపోవడంతో తదుపరి విచారణలో వాస్తవాలు వెలువడతాయంటున్నారు పోలీసు అధికారులు.